అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ పూర్ణచంద్రారెడ్డి. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గత 21 ఇయర్స్గా మార్వాడి యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. మెయిన్గా ఈరోజు అందరూ యువత కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఏంటి ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈ యువత కంప్యూటర్ ఇంజనీరింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అని మనం చూసుకుంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఉన్న సాంకేతిక కానీ లేకపోతే సామాజిక ఆర్థిక విషయాలు చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదవాలనుకుంటున్నారో, విదేశాలకు వెళ్ళి చదవడానికి యూరోప్, అమెరికా కంట్రీ వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలా విదేశాలకు వెళ్ళే వాళ్ళకే కాకుండా ఎవరైతే రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఆటోమేషన్ రంగాల్లో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దాని గురించి విశ్లేషణ చేయాలి. దానికి వాడే అల్గారిథమ్స్ కానివ్వండి, లేకపోతే డేటాబేసెస్ కానివ్వండి, నెట్వర్క్ విషయాల్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముందుగా వర్కౌట్ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మనం కామర్స్ ఫీల్డ్ కానీ తీసుకోండి, హెల్త్ కేర్ విషయాల్లో తీసుకోండి, ఎడ్యుకేట్ రంగాల్లో అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా విపరీతమైన డిమాండింగ్ ఉన్న కోర్సు. అండ్ ఇంకా ముందుగా తీసుకుంటే భవిష్యత్ అవకాశాల గురించి మాట్లాడుకుంటే ఐఓటీ కానివ్వండి, బిగ్ డేటా, క్వాంటమ్ కంప్యూటింగు ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లో ఉన్న అవకాశాలు స్టూడెంట్స్కి చాలా అవకాశాలు కల్పిస్తున్నాయి, స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా ఈ రోజుల్లో సమాజానికి కొన్ని సేవలు కూడా అందించే దాంట్లో కంప్యూటర్ సైన్స్ యొక్క చాలా కీలక పాత్ర ఉంది. ఇప్పుడు మీరు తీసుకుంటే విద్య కానివ్వండి, వ్యవసాయము, పర్యారక్షణ ఇలాంటి విషయాల్లో మన స్మార్ట్ సిటీ డెవలప్మెంటు, స్మార్ట్ గవర్నెన్సు ఇలాంటి విషయాల్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో యువత +2 అయిపోగానే ఇంజనీరింగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ని కారణాల వల్లనే యువత కంప్యూటర్ సైన్స్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. మరి ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచు మార్వాడి యూనివర్సిటీలో తీసుకుంటే ఏ విధంగా స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇందాక చెప్పినట్టు మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చేసే వాళ్ళకి నేను చెప్పిన అవకాశాలతో పాటుగా ఇంకా చాలా అవకాశాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకటి మామూలుగా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచన ఉంటే అతను వివిధ రకమైన ఎగ్జామ్స్ లైక్ IELTS కానీ, GRE, TOEFL కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి. కానీ మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే చదివే స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కానీ తదితర బ్రాంచ్లో చదివే వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే ఒక అద్భుతమైన ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫెసిలిటీ అనేది మీకు చాలా అరుదుగా, చాలా తక్కువ యూనివర్సిటీలో కనపడుతుంది. అంటే ఏంటి యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకుంటే, స్టూడెంట్ 2 సంవత్సరాలు మార్వాడి యూనివర్సిటీలో చదివిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు తనకి ఇష్టమైన కంట్రీలో వెళ్ళి తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అవకాశం మార్వాడి యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా స్టూడెంట్కి ప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే తన దగ్గర ఉన్న ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసే సామర్థ్యం ఉండగలిగితే మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు చాలా స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసి ఫండింగ్తో పాటుగా ఫ్యూచర్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వై వీ కెనాట్ సెలెక్ట్ మార్వాడి యూనివర్సిటీ? ఇది ఒక్కసారి అందరు పేరెంట్స్ ఆలోచించండి. ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ ఇదే నా ఆహ్వానం. ఫస్ట్ మీరందరూ ఒక్కసారి యూనివర్సిటీకి విజిట్ చేయండి. ఇక్కడున్న ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడున్న నేను చెప్పిన అవకాశాలు కానివ్వండి, స్టూడెంట్స్కి అవైలబుల్ ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకున్నాకనే మీ అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. అండ్ అందరినీ వన్స్ అగైన్ నేను అందరికీ ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ నేను యూనివర్సిటీకి ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.